నమస్తే అండి, నేను వసంత. మన రూపకళ రుచులు ఛానల్కి స్వాగతం. మనం ఈరోజు గసాలతో ఒక కొత్త వంటకం చేద్దాము. మరి శీతాకాలం అయిపోయింది, వేసవికాలం ప్రారంభమవుతుంది. ఈ టైంలో ఒకేసారి ఎండల వేడిని చాలామంది తట్టుకోవటం కష్టంగా ఉంటుంది. అలాంటప్పుడు మనం చలువ చేసే పదార్థాలు తీసుకోవాలి. ఈ గసాల కూర శరీరానికి చలువ చేస్తుంది, రుచిగా ఉంటుంది, ఎన్నో పోషక విలువలు కలిగి ఉంటుంది. మరి ఈ గసాల కూరకు ఇంగ్రీడియంట్స్ ఏమేం కావాలో ఒకసారి చూద్దాం. అరకప్పు గసగసాలు తీసుకొని వీటిని శుభ్రం చేసుకొని 2 గంటలు నీళ్ళల్లో నానబెట్టి ఉంచుకోవాలి. ఒక అరకప్పు చిన్నగా తరిగినటువంటి ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా వెల్లుల్లి ముక్కలు, కొంచెం కరివేపాకు, సన్నగా తరిగినటువంటి పచ్చిమిర్చి, కొద్దిగా కొబ్బరి కారం, అంటే ఎండు కొబ్బరి, కారము, జీలకర్ర, ధనియాలు ఇవన్నీ వేసి చేసి పెట్టుకున్నాను. లేదంటే దీని ప్లేస్లో పచ్చి కొబ్బరిని కూడా వాడుకోవచ్చు. పోపు కోసం పోపు సామాను, కొద్దిగా నూనె తాలింపు కోసం. మొదట ఈ గసగసాలు చిన్న మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి.